ఎన్నికలు వస్తున్నాయి. ఓకే, మంచిగా చూసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. ఎన్నికలు మామూలు ఎంజాయ్ కాదు ఇక మరి ఇదే ఎంజాయ్. ఓ అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే నమస్తే. కూర్చోండి. బాగున్నారా మీరు? అంత మంచి ఏ సంవత్సరాలు ఇంకా ఏ పార్టీ వాళ్ళు మనకి పిలవట్లేదు. మన ముదురులోనే అందరికి తెలిసిపోయింది. ఎవరు మనకి ఆనట్లే. మన ముదురులోనే వాళ్ళందరికీ తెలిసిపోయింది. మనకి ఒక్క బకరా దొరకాలా. మన బజార్ ఎవరున్నారా? మోతే బాతుంటారా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? బడా ఉండాలి. మామూలు పనికి రాదు. మన ఈ మధ్యన రియల్ ఎస్టేట్ దిగిన చంద్రరావు గారు ఉన్నారా? రియల్ ఎస్టేట్ బాగున్నాయి. కలకల్లాడతాం టాక్ బాగా వచ్చింది. ఆయనకి వెళ్దాం. దొరికింది ఆయన కొద్దిగా ఉబ్బితే ఉబ్బే మనిషి. ఇక చూసుకుందాం. మనం ఏదంటే ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. ఏంట్రో నాని చిన్ని బండి నా ఇంటికి వచ్చారండి అంత గడ్డ కట్టుకొని. ఏం లేదండి, ఎలక్షన్లు వచ్చినాయిగా, దాని గురించి మాట్లాడాలి. కూర్చుంటారు. చంద్రరావు గారు మన ఊరు పెద్ద అని, మంచి మనుషులని, మంచి గుణం ఉందని, మన కాడికి వచ్చిన ఊరు బాగుపడితే సర్పంచ్ లో మిమ్మల్ని గెలిపిద్దాం నిలబెట్టి గెలిపిద్దాం అనుకుంటున్నాను. సపోర్ట్ మీకు. రాజకీయాలు నాకు నా వల్ల కాదు, నేను నిలబడలేను, మీ ఇష్టం అండి, ఇబ్బంది పెట్టబాకండి. ఏ పార్టీతో సంబంధం లేదు, ఇండిపెండెంట్ గా మేము నిలబెడతాం. మేము మా సపోర్ట్, ఫుల్ సపోర్ట్ తో మేము గెలిపించుకుంటాం. బాగా వేసేసాడు. బన్నీ చెప్పండి. చంద్రరావు గారు, మీరు మాత్రం కంపల్సరీ నిలబడాల్సిందే. మీరు మాత్రం దయచేసి ఏమనుకోవద్దు, వెనకడికి వేయద్దు. మేము ఒక డిసైడ్ పాయింట్కి వచ్చినాం. మొన్న హైదరాబాద్ పోయి మీ పేరు బలం మీద నాని గారు వాళ్ళ గురువు గారిని అడిగిండు. చెప్పు నాని. డైరెక్ట్ గురుగారి దగ్గర పోయిన హైదరాబాద్ దగ్గరికి. హైదరాబాద్ పోతే మాకు సారు సర్పంచ్ నిలబడతాను సారు, మరి రాజయోగం నడుతుందంటే మీకు రాజయోగం. మొన్న 5 రోజులే స్టార్ట్ అయింది, రాజయోగం నడుతుంది. మీరు సర్పంచ్కి పోటీ చేస్తే గెలుతున్నా అన్నాడు. మేము గెలిపించుకునే బాధ్యత కూడా మాదే. మా ఫుల్ సపోర్ట్ మీకేనండి. సపోర్ట్ చేస్తాం మేము. అత్యధిక మెజారిటీ మా తరఫున నవే లీడర్, ఈ పదార్కే లీడర్, ఈ గ్రామానికి లీడర్ చేశారు. అన్ని భవిష్యత్తంతా ఉంది మీకు. ఒప్పుకున్నందుకు ఇక మేము ఎలక్షన్ల పనుల మీద ఉంటాం. మీ సపోర్ట్ ఉన్నందుకు మాకు సంతోషం అండి. జై చంద్రరావు. గురువు గారు చెప్పారు రాజకీయాలు దిగాను. ఈ గురువు ఏం చేస్తారో వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారో అర్థం కాదు. అంతా దేవుడి దయ. సారు బుట్టలు పడ్డాడు. మొత్తం మనం చెప్పేసి మొత్తం నేనేసిండే అంతే. పంట పండింది. నమస్తే చంద్రరావు గారు. రేంజ్ కూడా తీసుకొచ్చారా మొత్తం? గుర్తొచ్చింది మనకి. నాని గురు గారు చెప్పినట్టుగా, ఆయన తయారు చెప్పినట్టు నామినేషన్ వేసినాం. మనకు అనుకున్నట్టుగా రేంజ్ గుర్తొచ్చింది. ఆయన చెప్పినట్టే రేంజ్ గుర్తొచ్చింది. అంటే మన విజయం పక్కా, ఇక అలా తిరుగులేదు. అయితే అవతల పార్టీ వాళ్ళు బట్టలు పొందుతారు, మందు దాపిస్తారు, బిర్యానీ తీపిస్తారు. వాళ్ళు చేసిన దానికి మనం 2 రెట్లు చేయాలా? చంద్రయ్య గారు ఏమనుకుంటారేమో చేయాలి. మీరు తగ్గేది లేదు మనకి. వాళ్ళు ఏ పదాలు అయితే వెళ్తారో వాళ్ళు వెళ్ళగానే మనం వెళ్తానే. వాళ్ళు 1000 ఇస్తే మనం 2000 ఇద్దాం. ఏదైతే వెనకాడే ప్రసక్తి లేదు. మనం అత్యధిక మెజార్టీ మనం గెలవాలి. ఇండిపెండెంట్ చేసుకుంటాం కాబట్టి మనం గెలవాల్సిందే. దీన్ని మాత్రం మనం ప్రెస్టేజ్ తీసుకోవాలా. గురువు గారు అయితే మనకి యోగం ఉందన్నాడు, కానీ యోగం ఉందని మనం కాము కూర్చుంటే మాత్రం మనం ఓడిపోతాం. మీరు ఏ మాత్రం అసలు తగ్గాల్సిన పని లేదు. మీరు ముగ్గురం ఉన్నాం, మీ ముగ్గురం చూసుకుంటాం. గురువు గారు చెప్పిన గుర్తుందా? గుర్తుంది. నీ దగ్గర ఒక నిమ్మకాయ చూసారా సార్ డబుల్ యాక్షన్. నీ దగ్గర ఒక నిమ్మకాయ, నా దగ్గర ఒక నిమ్మకాయ.
చంద్రరావు గారి దగ్గర నిమ్మకాయ. ఆయన ఇచ్చిన నిమ్మకాయలు పెడతాం. పెడదాం. గురువు గారు ఇచ్చిన ఆయన ఇచ్చిన నిమ్మకాయలే. ఓకే ఓకే పెట్టుకుంటే శోభ జరిగింది మనకి. మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది మీరు గెలుపు ఖాయం గెలుపు ఖాయం మీరు దాంట్లో వెనకాడికి వెనకడక వేయొద్దు మనకి ఏ లేదు. అది తీర్చనే ఓటు అవుతుంది చిన్ని డబ్బులు పెట్ట తీసుకురా. ఏదో ఒక రాగం పిలిచింది. ఇక డబ్బులు ఇస్తే నేను పోయి మందు బిర్యానీ. ఎంత కావాలి చిన్ని నీకు డబ్బులు? మందు బిర్యానీ అండి. మన ఊర్లో ఒక 1000 ఓట్లు ఉన్నాయి. మరి అదంటే 3 లక్షల రూపాయలు కావాలి సార్ నాకు. 1000 ఓట్లు 3 లక్షల రూపాయలు సార్. అవి సరిపోతే సరిపోవు. 3 లక్షలు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ 3 లక్షలు. 3 లక్షలు జాగ్రత్త పంచండి. ఓకే అండి. ఇక మన సంగతి ఏముంది సార్, ఇప్పుడు బిర్యానీకి వాటికి చూసుకుంటాడు. నాకేముందంటే ఇప్పుడు మనం ఇప్పుడు జెండాలు లేవాలి, పోస్టర్లు అతికియాలి, డీజే పెట్టాలి, మైక్ పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎంత లేదన్నా అదొక 3 లక్షలు వస్తాయి. 3 లక్షలు. నాకు 3 లక్షలు ఇస్తే నేను అబద్ధాలు చూసుకుంటా మొత్తం. మరి జాగ్రత్త ఖర్చు పెట్టు. నో ప్రాబ్లం సార్. మీకు మనం గెలవాలి. చంద్రబాబు గారు మీరే విజయం. ఓకే. ఇగో ఇదే విజయం. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఇదే విజయం. మీకెందుకు మీ కంగారు ఏం పడబాకండి. మంచిది మంచిది. బన్నీ వచ్చి చిండి వచ్చిండు. మరి ఈ సంగతి ఏంటి? ఆపోజిట్ పార్టీ వాళ్ళు చీరలు పంచుతారు. చీరలతో పాటు మన లుంగి కూడా మనం పంచాలా. పంచాలంటే మనకి అమౌంట్ కావాలా? చంద్రబాబు గారు ఎంత కావాలి? డబ్బులు కావాలా? నాకు 3 లక్షలు ఇస్తే సరే. మరి కౌంటర్ పెట్టి తీసుకోండి. ఇప్పుడు ఈ గురువు గారు మనకి దీన్ని మనకి టవలో పెట్టవండు. అంతేనా ఇంకేమన్నా టవలో పెట్టే మనకి డబ్బులు జాగ్రత్త లక్ష్మి. మరి విజయం మందే. విజయం మందే. చంద్ర గారు మీకు డోకా లేదు. సరే గ్రామ ప్రజలకు తెలియజేయనది, నిన్నటిదాకా ఓట్ల పండుగ వచ్చింది, ఓట్లు అయిపోయినాయి. అరే ఇలా మాటలు అనవసరంగా డిపాజిట్ కూలిపోయినా ఈ బన్నీ చిన్ని అడ్రస్ కూడా పోయాలి. ఈ పుండాకూర మాటలు సంకన ఆగిపోయినా బాబు. బుద్ధుండి కూడా వేసుకోవద్దురా బాబు. గురువుడి పోయిండు, ఈ నిమ్మకాయడి పోయింది. గురువు అని గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నే. మొత్తం నన్ను గొరిగిన కాదరా. ఓ సారు ఆగండి. ఓ చంద్రరావు గారు ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఆయన ముందే ఉంటాడు, మొత్తం ముందే ఉంటాడు. ఆయన మొక్క ఎట్లా చూపిస్తాం? ఉంటే డిపాజిట్ కూడా దక్కలే ఆయనకి. దక్క మనం చేసేది ఏముంది. ఫస్ట్ అనుకున్నదే జరిగింది. మొక్కం చూపించలేంగా. పిలిస్తే పలుకుతాం. అమ్మో మొత్తం ముందే ఉండరు. చిన్ని బన్నీ రాండి. ఏంది ఏందండి ఏముందండి? ఎప్పుడు మీ చుట్టూ తిరిగి మీకు భజన చేయటమే. ఇక మాకు పళ్ళు ఉండవా? ఓడిపోయిన మా పళ్ళు ఇలాంటి ముగ్గురుంటే ఊరుగా దేశమే పాడైపోతుంది. మీకు దండం పెడితే ఇంకోసారి నా ఇంటికి రాబాకండ్రా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా?